ఈ సర్కంస్టేషన్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ అట్లా ఉందా సార్? ఇది వస్తుందా ఇన్సూరెన్స్లోకి? ఇది చాలా ఇన్సూరెన్సెస్ కవర్ చేస్తాయి యూజువల్గా. అయితే కొన్ని ఇన్సూరెన్స్‌లో ఫైమోసిస్ ఉంటే కవర్ చేయకపోవచ్చు. అది మీ ఇండివిడ్యువల్ పాలసీని బట్టి ఉంటుంది. బట్ 90% కవర్ చేస్తది. ఈ సర్జరీ చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఏదో పెద్ద ప్రీ ప్లాన్డ్‌గా ఇన్ని రోజులు బెడ్ రెస్ట్, ఇన్ని రోజులు లీవ్ అదంతా ఏం లేదు. ఇది సింపుల్ సర్జరీ. ఎట్లా అంటే చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు లంచ్ బ్రేక్‌లో చేయించుకొని వెళ్తుంటారు. అది కూడా ఫ్రైడే లంచ్ బ్రేక్. ఈ ఫ్రైడే మాకు ఒక 1-2 టైంలో చూసుకుంటే గనక చాలామంది వస్తుంటారు. వాళ్ళు లంచ్ బ్రేక్‌లో చేయించుకొని సాయంత్రం మళ్ళీ సిస్టమ్‌కి వెళ్ళిపోతారు. సాటర్డే, సండే హాలిడే పెడతారు. మండే నుంచి వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతుంటారు. ఎంతసేపు పడుతుంది సార్ ఈ సర్జరీ? ఈ సర్జరీ అంతా ఒక లెస్ దెన్ 5 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అయితే వాళ్ళు ప్యాంట్ నిక్కర్ వేసుకొని వస్తారో, ఇన్నర్ వేర్‌తో వస్తారో అదే ప్యాంట్ నిక్కర్‌తో వెళ్ళిపోవాలి. దీనికి ఎటువంటి లుంగీలు కట్టుకోవడాలు కానీ లేకపోతే అదే ఇప్పుడు శృంతి అంటేనే మనకు మామూలుగా కమ్యూనిటీ వాళ్ళకి చేసినప్పుడు ఏంటంటే చాలా వరకు నడిచే విధానంలో కూడా తెలిసిపోతూ ఉంటుంది, తేడా ఉంటుంది. అక్కడ పార్ట్లో ఏదైనా ప్యాంట్ కానీ ఆ టవల్ తగిలిందంటే చాలా పెయిన్ ఉంటుంది కదా, మరి ఇట్లా ఈ స్టాప్లర్ వల్ల చేయడం వల్ల ఆ పెయిన్ ఉండదండి? సో ఈ స్టాప్లర్ చేయడం వల్ల మనం చర్మం తీసే టెక్నిక్ మారుతుంది తప్ప అక్కడ ఉన్న సెన్సిటివిటీ మారట్లేదు. సో ఈ స్టాప్లర్ చేసిన సెన్సిటివిటీ డెఫినెట్గా ఉంటుంది. దీన్ని రఫ్ అండ్ టఫ్గా తగ్గించుకోవాలంటే, పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఇన్నర్ వేర్ వేసుకోవాలి. ఇన్నర్ వేర్ వేసుకుంటే అది చర్మం తగులుతుంది కాబట్టి ఆటోమేటిక్గా దాని సెన్సిటివిటీ అనేది పోతుంది. అండ్ 1-3 డేస్లో మంచిగా అయిపోతుంది.